ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం ధరలు చూసుకుంటే లక్షలోనే ఉంది. మరి శ్రావణ మాసం వచ్చేసింది, పెళ్లిళ్ళ సీజను, ఏ మాత్రం తగ్గటం లేదు. అయితే సార్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, తగ్గినప్పుడు మాత్రము కొంత తగ్గుతుంది, కానీ పెరిగినప్పుడు మాత్రము ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటారు కారణాలు? మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా ఇది ఒక్క కారణం కింద అని చెప్పడానికి వీలుపడదు. రకరకాల కారణాలు ప్రపంచం మొత్తం మీద జరిగే సంఘటనలు కూడా దీనికి కారణమవుతాయి. స్టాక్ మార్కెట్ యొక్క ముఖ్యంగా దాని స్టెబిలిటీ మీద ఆధారపడి కూడా బంగారం రేటు ఉంటుంది. చమురు ధరల స్టెబిలిటీ మీద కూడా ఆధారపడి బంగారం రేటు ఉంటుంది. డాలర్ యొక్క విలువల మీద ఆధారపడి బంగారం రేటు ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ప్రభుత్వాలు గోల్డ్ను పెద్ద ఎత్తున కొని నిల్వ చేసుకునేటువంటి దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. రకరకాల కారణాలు, ఇన్ఫ్లేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క కారణం కాదు, కన్నుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో గోల్డ్ రేటు మారడానికి అంతకన్నా ఎక్కువ కారణాలు ఉంటాయి. అంటే కన్నుడి చావు ఎందుకు చెప్తారంటే ఒక కారణం కాదు, రకరకాల కారణాలు, ఆయన చనిపోవడానికి కారణాలు ఉన్నాయి. అలాగే గోల్డ్ రేటు పెరిగినా తగ్గినా దానికి కారణాలు రకరకాలుగా ఉంటాయి. ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్స్ దాని మీద పడ్డా జరుగుతుంది. మనం చూస్తున్నది ఏంటంటే, సహజంగా తగ్గితేనేమో 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 1000 రూపాయల లోపలనే తగ్గుతుంటుంది. పెరిగితే మాత్రం ఒకసారి 1000, 500 రూపాయలు, 2000, 3000 కూడా పెరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. చూద్దాం, మనం చాలాసార్లు చూసాం. అంటే దీనికి కూడా మొత్తం టోటల్గా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి రకరకాల కారణాల మీదనే ఆధారపడి ఉంటాయి. బహుశా తగ్గించేటప్పుడు గొప్ప కారణాలు ఉండవు కాబట్టి, అంత గొప్ప కారణాలు ఉండవు కాబట్టి చిన్న చిన్న కారణాల వల్ల తగ్గే అవకాశాలు ఉండొచ్చు. పెరగడానికి రీజన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏ ఒక్క రీజను దానికి తోడైనా కూడా కొంచెం ఎక్కువ పెంచడానికి పాసిబిలిటీస్ ఏర్పడుతూ ఉండొచ్చు. ఇలా కొట్టుమిట్టాడుతూనే ఉంటుంది. ఈ లక్ష నుంచి మనం ఇంతకుముందే గతంలో అనుకున్నట్టుగా ఇటు ఒక 15-20 వేల రూపాయల డిఫరెన్స్ రావచ్చు, లేకపోతే అటు వెళ్ళినా 15-20 వేల రూపాయల డిఫరెన్స్ వచ్చి మళ్ళీ 3 మాసాల నుంచి 6 మాసాలు అక్కడే మళ్ళీ కొట్టుకుంటూ ఇలా కాలక్షేపం చేస్తూ ఉంటుంది. ఇది కొంతమంది నిపుణులు చెప్పేది ఏమిటంటే 70-75 వేల వరకు కూడా వస్తుందని కొంతమంది నిపుణులు అంటున్నారు. కొంతమంది నిపుణులు చెప్పేది 1,25,000 నుంచి 1,50,000 దాకా కూడా పోయే అవకాశం ఉంటుందని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఏ నిపుణుడు కరెక్టు, ఏ నిపుణుడు తప్పు మనం చెప్పలేం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ప్రతిసారి సలహా ఇచ్చినట్టుగానే ఇప్పుడు కూడా మనం ఏం చెప్తున్నాం అంటే, బంగారం కొనగలిగే శక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా కొనిపెట్టుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఎంత తగ్గినా మళ్ళీ బంగారం పెరుగుతుంది, ఏదో ఒక రోజున పెరుగుతుంది. కొంచెం మధ్యలో గ్యాప్ ఇవ్వచ్చు కానీ మళ్ళీ పెరిగి తీరుతుంది. మొత్తం పూర్తిగా పడిపోవడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే గోల్డ్ చాలా విలువైనటువంటి లోహం. అది దాన్ని ప్రపంచంలో అన్ని దేశాలు రిజర్వ్ బ్యాంకులో నిల్వ చేసుకున్న దాన్ని బట్టి దాని యొక్క మారకపు విలువ ఉంటుంది, నోట్ల ప్రింటింగ్ ఉంటుంది. కాబట్టి ప్రపంచాన్ని మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి బంగారం జీరోకు వచ్చే పరిస్థితి కానీ, 1,00,000 రూపాయల నుంచి 10,000కు 5,000కు పడిపోయే పరిస్థితి కానీ ఎప్పుడూ ఉండదు. కొద్ది తేడాలతో మాత్రమే ఉంటుంది. మనకు తెలుస్తూనే ఉంటుంది. మరీ వెనక్కిపోతున్న టైం అనిపిస్తే అప్పుడు ఆలోచించవచ్చు. కానీ 100కి 95% 80%లో మిగతా వాటి అన్నిటికంటే మనకు రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే స్టాక్ మార్కెట్ కానీ పడిపోయినట్టుగా లేదా పెరిగినట్టుగా దీంట్లో అవకాశాలు ఉండవు. దీంట్లో కొంత కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి డబ్బులు వడ్డీకి కొనుక్కోవాల్సిన ఆలోచన లేకుండా సొంతంగా మీ దగ్గర డబ్బు ఉంటే మాత్రం ప్రిఫరెన్స్ మాత్రం బంగారానికి ఇవ్వచ్చు. బంగారాన్ని నగల రూపంలో కాకుండా ప్యూర్ గోల్డ్ని కొనిపెట్టుకోవడం, దాన్ని బిస్కెట్ల రూపంలో కానీ కడ్డీల రూపంలో కానీ కొనుక్కోవడం కానీ, అలాగే బాండ్ల రూపంలో కొనుక్కుంటే ఇంకా సేఫ్టీగా ఉండే అవకాశం ఉంటుంది. వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ అని చెప్తున్నాం. కానీ వడ్డీకి తెచ్చి డబ్బులు తెచ్చి పక్కింటి ఆవిడ కొంది, ఎదిరింటి ఆవిడ కొంది అనేదాన్ని ఆలోచన చేసి మన పులిని చూసి నక్క వాత పెట్టుకునే పరిస్థితి ఏర్పడితే చివరికి వడ్డీ ఎక్కువ పెరిగిపోయి మనం నష్టాల్లో పడే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పని కాకుండా డబ్బుంటే ఇన్వెస్ట్ చేయడంలో బంగారం అనేది ప్రథమంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లిక్విడేట్ చేయడం చాలా ఈజీ. అంటే మనకు డబ్బు అవసరం ఉన్నప్పుడు అన్నిటికన్నా స్పీడ్గా డబ్బు తీసుకొచ్చి పెట్టగలిగేది బంగారం కాబట్టి దానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది మంచిది. సార్, కాబట్టి మరి వెండి గురించి మాట్లాడుకుంటే వెండి కూడా ఎక్కడ తగ్గట్లేదు, అదే రేంజ్లో ఉంది. సో వెండి గురించి వెండి ఖచ్చితంగా బాగా పెరుగుతుంది. ప్రపంచ నిపుణులందరూ చెప్తున్నది, దీన్ని అందరూ అంగీకరిస్తున్నారు. నిపుణులే కాదు, శాస్త్రవేత్తలు కూడా దానికి అంగీకరిస్తున్నారు. ఎందుకంటే బంగారాన్ని నగల రూపంలో ఎక్కువగా వాడటం, ఔషధాల రూపంలో అతి తక్కువ వాడతారు. కానీ వెండిని ఎలక్ట్రికల్ పరికరాల్లో
అలాగే సోలార్ సంబంధించినటువంటి పరికరాల్లో విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఒక పెద్ద వాహనం తయారు చేయడానికి, ఎలక్ట్రికల్ వాహనం తయారు చేయడానికి 80 కిలోలు ఒక్క వాహనంలో ఉపయోగిస్తున్నారు. సుమారుగా లక్షలాది వాహనాలు తయారవుతున్నాయి ఏటా. అంటే లక్షలాది వాహనాలు ఇంటూ 80 వేసుకుంటే మరి ఎన్ని లక్షల కిలోలు కావాల్సి ఉంటుంది వెండి, టన్నుల కొద్ది వెండి కావాల్సి ఉంటుంది. ఇంత వేగంగా ఉంటున్నాయి కాబట్టి మనకు అసలు ఒకప్పుడు బంగారం ధరతో పోలిస్తే ఎక్కడో ఉన్నటువంటి వెండి ఇవాళ చాలా పైకొచ్చింది. ఇంకా వేగంగా వెళ్ళే అవకాశం ఉంది. ఇన్వెస్ట్ చేయడంలో బంగారం ఆ వెండి అంటే వెండినే ఇన్వెస్ట్ చేసుకోమని మనం సలహా ఇస్తున్నాం. వెండి ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పటికన్నా చాలా రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అది పైకే పోతుంది తప్ప కిందికి వచ్చే అవకాశం లేదు. కాబట్టి వెండి ఉత్తమమైనటువంటి, మనం ఏదైనా దాచుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ సేవింగ్స్ రూపంలో ఆలోచించినప్పుడు వెండి కొనుక్కోవడం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయని మాత్రం చెప్పగలం. సో ఫైనల్ గా ఇప్పుడు సీజన్ కాబట్టి, పెళ్లిళ్ళ సీజన్, శ్రావణ మాసం, మహిళలు చాలా మంది బంగారం కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంటే కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి సార్? బంగారం తీసుకోవాలి అన్న కొనే ముందు అదే ఏంటంటే, మనకు ఆర్నమెంట్ రూపంలో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు 22 క్యారెట్స్ కానీ 20 క్యారెట్స్ కానీ 18 క్యారెట్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ క్యారెట్స్ని సరిగ్గా గమనించలేకపోతే మనం ఇబ్బంది పడతాం. ఎందుకంటే దాంట్లో ఎంత రాగి కలిపారు, ఎంత ఏం కలిపారు మనకు తెలియదు పూర్తిగా. ఆ పరీక్షలన్నీ జాగ్రత్తగా చేయించుకోవాలి. హాల్ మార్కు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. హాల్ మార్కు ముద్ర ఉంటేనే తీసుకోవాలి. అది గవర్నమెంట్ దాన్ని మ్యాండేటరీ చేసింది. అంటే ఎవరైనా సరే బంగారపు వర్తకులు హాల్ మార్కు లేకుండా ఏదైనా నగలు విక్రయించినట్టయితే అది చట్ట విరుద్ధం, వాళ్ళకి శిక్షలు పడతాయి, పెనాల్టీలు పడతాయి అని ప్రభుత్వం డిక్లేర్ చేసింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మహిళలు ముందుగా చూసుకోవాల్సింది హాల్ మార్క్ ఉందా లేదా అని చెక్ చేయడం. రకరకాల కబుర్లు చెప్తారు, దీనికి హాల్ మార్క్ అక్కర్లేదండి, మేము ఉన్నాం కదండి, మా రసీదు ఉంది కదండి, ఇలా మోసం చేస్తారు. నమ్మొద్దు. హాల్ మార్కు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదని ప్రభుత్వం కొన్ని వందల ప్రకటనలు చేసింది. ఇప్పటికి కూడా ప్రతిరోజు మనకి ఏదో రకంగా ప్రకటన వినపడుతూనే ఉంది. చట్ట విరుద్ధం కూడా అది. అలా ఎవరైనా అమ్మినట్టయితే వాళ్ళకి శిక్షలు, పెనాల్టీలు ఉంటాయి. కాబట్టి హాల్ మార్కు లేకుండా మీరు కొనకండి. ప్యూరిటీ టెస్ట్ చేయకుండా, దాంట్లో ఎంత ఉందో కరెక్ట్గా తెలుసుకోకుండా తీసుకోవద్దు. ముఖ్యంగా ఎక్కువ దాంట్లో పొదుగుతూ ఉన్నప్పుడు, అంటే దాంట్లో మనకు రకరకాల రాళ్ళు కానీ ఇలాంటివి కానీ పొదిగినప్పుడు ఎంత ఎక్కువ పొదుగుతారో అంత ఎక్కువ మనకు దాని రేటు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆ వెయిట్ అంతా తీసేసిన తర్వాత బంగారం చాలా తక్కువ ఉంటుంది. దాంట్లో ప్యూరిటీ కోసం కొంత వెండిని కూడా మిక్స్ చేసేది జరుగుతుంది. వెండి తీగల రూపంలో మిక్స్ చేయడం కూడా జరుగుతోంది. ఈ మోసాన్ని జాగ్రత్తగా గమనించకపోతే మనం చాలా నష్టపోతాం. అమ్మేటప్పుడు తిరిగి లేదా దాన్ని ఇంకొక నగగా మార్చుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు చాలా నష్టం వస్తుంది. అప్పుడు మనం బాధపడేదానికన్నా ముందుగానే జాగ్రత్త పడటం మంచిది. థ్యాంక్ యూ.